భార్య ఫోన్ కాల్స్తో 14 కోట్లు సంపాదించాడు భర్త. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. ఫోన్ ద్వారా కోట్లు సంపాదించాడంటే అర్థం ఉంది, కానీ ఫోన్ కాల్స్ ద్వారా అంత డబ్బు ఎలా సంపాదించాడు? అసలు ఆ ఫోన్ కాల్స్ ఎవరికి ఉపయోగం? ఆమె మాటలు ఎవరికి లాభం? భార్య ఫోన్ కాల్స్తో 14 కోట్లు ఎలా సంపాదించాడు? అసలు ఆ ఫోన్ కాల్స్లో ఏముంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. దొంగచాటుగా భార్య ఫోన్ కాల్స్ వినాలని కొంతమంది భర్తలు అనుకుంటారు. ఆమె ఎవరితో మాట్లాడుతోంది, ఏం మాట్లాడుతోందో అన్న అనుమానంతో రహస్యంగా వాయిస్ని రికార్డ్ చేస్తూ ఉంటారు. అయితే ఇతను మాత్రం భార్య ఫోన్ కాల్స్ వింటూ సరదాగా 14 కోట్లు సంపాదించేశాడు. ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్లో జరిగింది. అమెరికాకు చెందిన టేలర్ లౌడన్ అనేటువంటి వ్యక్తి భార్య బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో పనిచేస్తోంది. ఈమె ఇంటి నుంచే పనిచేస్తుంది. బ్రిటిష్ పెట్రోలియం అనే ఇంటర్నేషనల్ ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేస్తోంది. అయితే యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ యువతి భర్త ఆమె ఫోన్ కాల్ సంభాషణలు వినడం ద్వారా 14 కోట్లు సంపాదించాడు. టేలర్ భార్య బ్రిటిష్ పెట్రోలియం కంపెనీలో మేనేజర్గా పనిచేస్తోంది. అయితే బ్రిటిష్ పెట్రోలియం సంస్థ ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా అనే కంపెనీని కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఈ ఒప్పందంలో టేలర్ భార్యకి కంపెనీ బాధ్యతను అప్పగించింది. ఈ క్రమంలో ఆమె డైలీ తన తోటి ఉద్యోగులతో ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా కంపెనీకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉండేది. ఈ ఫోన్ సంభాషణలు వింటూ గత ఏడాది ఫిబ్రవరిలో 74% ప్రీమియంతో ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా షేర్లను కొన్నాడు. ఎప్పుడైతే ట్రావెల్ సెంటర్స్ ఆఫ్ అమెరికా కంపెనీని బ్రిటిష్ పెట్రోలియం కంపెనీ టేక్ ఓవర్ చేశామని ప్రకటించిందో వెంటనే టేలర్కి $1.76 మిలియన్ లాభం వచ్చింది. మన కరెన్సీ ప్రకారం 14 కోట్లకు పైనే. అయితే టేలర్ ఈ విధంగా ట్రేడింగ్కి పాల్పడినట్లు అతని భార్యకు తెలియదు. ఈ డీలింగ్ గురించి ఆమె కంపెనీ పై అధికారులు ప్రశ్నించడంతో టేలర్ నిజం ఒప్పుకున్నాడు. తన భార్య ఎక్కువ కాలం పనిచేయకుండా ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించడం కోసమే తాను ఈ పని చేసినట్లు విచారణలో పేర్కొన్నాడు. అయితే తన భర్త చేసిన పనికి తనకు ఎలాంటి సంబంధం లేదని టేలర్ భార్య కంపెనీకి చెప్పింది. అయితే ఆమె చెప్పిన వాటికి ఆధారాలు లేకపోవడంతో కంపెనీ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ తర్వాత ఆమె టేలర్తో విడిపోయి విడాకులకు అప్లై చేసింది. దీంతో టేలర్ తాను సంపాదించిన డబ్బును తిరిగి చెల్లిస్తానని, జరిమానా కూడా చెల్లిస్తానంటూ చెప్పుకొచ్చాడు. కానీ బ్రిటిష్ పెట్రోలియం సంస్థ మాత్రం ఇంకా స్పందించలేదు. అయితే అతని జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. మరి ఫోన్ కాల్స్ వినడం ద్వారా 14 కోట్లు సంపాదించిన భర్తపై మీ అభిప్రాయం ఏంటి? భర్త అక్రమానికి పాల్పడ్డాడని భార్య విడాకులు ఇవ్వడంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.